తెలంగాణ బీజేపీ పార్టీకి మంచి అధ్యక్షుడు అవసరమని అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. దేశం, ధర్మం, సమాజం పట్ల అభిమానం ఉన్న వ్యక్తినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలన్నారు రాజా సింగ్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. తెలంగాణ బీజేపీ పార్టీకి మంచి అధ్యక్షుడు అవసరమని అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. దేశం, ధర్మం, సమాజం పట్ల అభిమానం ఉన్న వ్యక్తినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలన్నారు రాజా సింగ్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.